జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ బందిపోరాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తఫ్ అలీ భద్రతా బలగాల కాల్పులో హతమయ్యాడు. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కులనార్ బాజీపూర్ ప్రాంతాలను చుట్టుముట్టిన దళాలు ఉగ్రవేట కొనసాగిస్తున్నాయి. ఇక ఉగ్రవాదుల కాల్పులో 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఇక జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరువేత అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరువేత కార్యక్రమం కొనసాగుతుంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కొద్దిసేపటి క్రితం జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. ఎల్ఓసి వద్ద జరుగుతున్న పరిణామాలు పర్యవేక్షిస్తున్నారు. దిశా నిర్దేశిస్తున్నారు భారత సైనికులకు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ దళాల అధిపతులు అందరూ కూడా తాజా పరిస్థితిని ఢిల్లీ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పుడు ఈ రకంగా ముందుకు వెళ్లాలనే దాని మీద సర్వం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే యుద్ధం మేఘాలు కమ్ముకునే వేళ మొత్తం సైనిక సంపత్తిని సరిహద్దుకు చేరవేస్తున్నారు. అన్ని ఎయిర్ బేస్ అలాగే నేవీ బేస్ లను రెడీ చేస్తున్నారు. అంటే ఇక సరిహద్దులో యుద్ధం అనేది స్టార్ట్ అయితే ఇంకా అన్ని వైపుల నుంచి ముప్పు ఉంటది కాబట్టి ఇక పాకిస్తాన్ ని తుదముట్టించేందుకు మొత్తం సర్వం అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ 3 వివిధ దళాలు కూడా సిద్ధమవుతున్నాయి. మరి ఒకవైపు ఈ ఒక ఉగ్రవాది లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టారు భారత సైన్యం. ఇక చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారీ కూంబింగ్ జరుగుతుంది. మరి సరిహద్దు లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ పగ తీసుకునేందుకు భారత సైన్యం సిద్ధమవుతుంది. ఉగ్రవాదులు ఇల్లు కూడా పేల్చారు. మరి కార్డన్ సర్చ్లు అయితే జరుగుతున్నాయి. మరి భారత దళాల బలగాలు ప్రజారణ కూడా దిగాయి. మరి నియంత్రణ రేఖ వెంట పలు చోట్ల పాక్ ఆర్మీ కూడా కాల్పులు జరుగుతుంది. మరి దేన్నైనా అందరికీ కూడా తిప్పికొట్టింది భారత సైన్యం. ఇక పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేలా గట్టి యాక్షన్ చర్యలు తీసుకుంటుంది భారత్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.